జిల్లాకు ప్రభుత్వం నుంచి దాదాపు 85,000 క్వింటాళ్ళు విత్తనాలు శాంక్షన్ అయినాయి. దీంట్లో మేజర్గా వేరుశనగ విత్తనం 78,000 క్వింటాల వరకు మనకు ప్రభుత్వము ఉత్తర్వులు మంజూరు చేయడము. దీనికి జిల్లాలో 8 ప్రాసెసింగ్ ప్లాంట్స్ మనకు సరఫరా చేసేదానికి సంసిద్ధంగా ఉన్నాయి. ఈ 8 ప్రాసెసింగ్ ప్లాంట్లకు వ్యవసాయ శాఖ నుంచి ఒక మండల అగ్రికల్చర్ ఆఫీసర్ను, అలాగే ఏపీ సీడ్స్ నుంచి ఒకరిని ఇన్ఛార్జి పెట్టి 24/7 మానిటర్ చేసి మంచి విత్తనాన్ని ఆర్బీకేలకు పంపించేదానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 24,000 క్వింటాళ్ళు 30,000 మంది రైతులు రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ చేసుకున్నారు. సో 29వ తారీఖు ప్రభుత్వము ఉత్తర్వుల ప్రకారంగా 29వ తారీఖున గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ఉషాశ్రీ చరణ్ వారి చేతుల మీదుగా ఉషాశ్రీ చరణ్ గారి కాన్స్టిట్యున్సీలో కళ్యాణదుర్గం మండలంలో పాలవాయి అనే విలేజ్లో ఉదయం 10 గంటలకు మంత్రి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ప్రతి ఆర్బీకేలో మ్యాండేటరీగా మనకు విస్తీర్ణం ఎంతైతే ఉందో దాని ప్రకారంగా వేరుశనగ స్టార్ట్ చేసి 40% సబ్సిడీతో విత్తనాలు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. వేరుశనగతో పాటు కంది విత్తనాలు కూడా మనకు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అలాగే ఉలవలు, జొన్నలు కూడా మనకు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అలాగే పచ్చిరొట్ట విత్తనాల్లో జనుము, జీలుగా కూడా మనకు ప్రభుత్వం ఇచ్చారు. మిల్లెట్స్లో కొర్ర అనేది ఆహారంగా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. అదే ఈ కొర్రలను పీడిఎస్ సిస్టంలో ప్రభుత్వము రూపాయి కేజీకి సప్లై చేసేదానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో మిల్లెట్స్ ప్రమోషన్ కింద ఈ సంవత్సరాన్ని ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిల్లెట్ ఇయర్ అని ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా మిల్లెట్స్లో ముఖ్యంగా జొన్నలు, సజ్జలు, కొర్రలు ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో కొర్రలు మనకు సబ్సిడీతో 40% సబ్సిడీతో ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నాం. విత్తనాల కొరత ఎక్కడ రాకుండా మంచి క్వాలిటీ విత్తనాలు ఆర్బీకే ద్వారా పంపిణీకి సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి రైతు సోదరులు మీకు కావలసిన ఆర్బీకే దగ్గరికి వెళ్ళి ఏ రకమైన విత్తనాలు కావాలి, ఎంత మేరకు కావాలి అనేది రిజిస్ట్రేషన్ చేసుకొని ముందే డబ్బు పేమెంట్ చేస్తే మనకు ఏపీ సీడ్స్ అనే సంస్థ ద్వారా విత్తనాలు సరఫరా చేయడానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉన్నాం.